హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెహరీ స్పెక్ట్రమ్ ఛానల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈఎంఐస్ అనేవి ఒక పార్ట్ అయిపోయాయి. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మొబైల్, ఫ్రిడ్జ్, ఏసీ, కార్, టీవీ, పర్సనల్ లోన్ ఆర్ హోమ్ లోన్ ఇవన్నీ ఈఎంఐ పద్ధతుల్లోనే తీసుకుంటున్నారు చాలామంది. ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఈఎంఐలో మనకి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ వాడతారన్నమాట. ఈఎంఐ అంటే కొంత పార్ట్ వడ్డీ, మరి కొంత పార్ట్ అసలు ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ మంత్స్లో వడ్డీ ఎక్కువ ఉంటుంది అండ్ లాస్ట్ మంత్స్లో మనకి అసలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోన మనకి అసలు ప్లస్ వడ్డీ కలిపేసి బై నెంబర్ ఆఫ్ మంత్స్ వేసేసి ఏం చెప్తున్నారు అంటే ప్రతి మంత్ ఈఎంఐలోన సేమ్ పార్ట్ ఇంట్రెస్ట్, సేమ్ పార్ట్ అసలు కట్ అవుద్ది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అది రాంగ్ అప్రోచ్ మాట. సో ఈఎంఐ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలో మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకుందాము. దయచేసి శ్రద్ధగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఈఎంఐని క్యాల్కులేట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది వాడతాం అన్నమాట. ఈ ఈఎంఐ అనేది ప్రతి దానికి ఇదే ఫార్ములా వాడతాం. అంటే మన మొబైల్ ఈఎంఐ అయినా, లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఈఎంఐ అయినా, లేకపోతే ఏసీ కొనుక్కున్నప్పుడైనా, ఆర్ఎల్స్ మనకి పర్సనల్ లోన్ ఆర్ హోమ్ లోన్కి కూడా మనం ఇదే ఈఎంఐ ఫార్ములాని వాడతాం అన్నమాట. సో దానికి నేను ఒక సింపుల్ ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద ₹1,00,000 ప్రిన్సిపల్ తీసుకున్నాను, అంటే అసలు ₹1,00,000 తీసుకున్నాను. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 12% తీసుకున్నాను. అండ్ ఎన్ అనేది నేను 2 years తీసుకున్నాను అనమాట. సో నాకు ఇక్కడ P ఇంటూ ఆర్ ఇంటూ 1+r పవర్ ఆఫ్ n బై 1+r పవర్ ఆఫ్ n -1 అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఆర్ అనేది పర్ మంత్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి నాకు ఆర్ అనేది పర్ మంత్ చూసుకోవాలి. సో నేను ఇక్కడ 12% కాబట్టి నేను ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12/100. ఇది నాకు ఈ 2 yearsకి నాకు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పర్సంటేజ్ ఉంటే మనకి పర్ యానం అని చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 12/100, ఇక్కడ నాకు పర్ యానం ఇది 12/100, పర్ మంత్ కావాలంటే 1/12 అని వేసుకుంటాము. సో నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12 కట్ అయ్యి 1/100 చొప్పున వచ్చింది. సో ఈ 1/100 అంటే ఎంత అంటే 0.01. నాకు ఎన్ అనేది 2 years కదా. సో నేను ఈ 2 yearsని మంత్స్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫార్ములాలోన మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎన్ని మనము ఎప్పుడు మంత్స్లోకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది 2 into 12 months అంటే నాకు ఎన్ని మంత్స్? 24 months. ఓకే, సో నాకు ఇక్కడ 2 వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో చూడండి. ఈ ఈఎంఐ ఇది ఈక్వల్స్ టు పి అంటే ఎంత అసలు అంటే 1,00,000. ఓకే, 1,00,000 ఇంటూ ఆర్ అంటే ఎంత ఇక్కడ 0.01. సో అది వేసుకోండి, 0.01 ఇంటూ 1 ప్లస్ మళ్ళీ ఆర్ 0.01 హోల్ పవర్. ఇక్కడ నాకు ఎంత ఉంది? ఎన్ అనేది 24 months పవర్ 24 బై మళ్ళీ 1 ప్లస్ 0.01 హోల్ పవర్ 24 -1. సో ఈ కిందన రాసుకోండి, 1,00,000 ఇంటూ 0.01. ఇక్కడ 1 ప్లస్ 0.01 అంటే 1.01 హోల్ పవర్ 24 బై మళ్ళీ 1.01 హోల్ పవర్ 24 -1. సో ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ వాడుకోవాలి. సో ఈ క్యాలిక్యులేటర్లోనే మనం నార్మల్ క్యాలిక్యులేటర్ వాడుకుంటే మనకి పని అవ్వదన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఇది నొక్కితే ఈ పర్టికులర్ బటన్ ఇక్కడ ఉంది కదా మీకు. సో ఇది నొక్కితే మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వాడేసే మీరు ఈఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1.01 హోల్ పవర్ 24 అని ఉంది కదా, ఆర్ ఎల్స్ ఈ 1,00,000 ఇంటూ 0.01 ఇంటూ 1.01 హోల్ పవర్ 24 ఈ మొత్తాన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. 1,00,000 ఓకే, 1,00,000 ఇంటూ 0.01 ఓకే ఇంటూ ఇక్కడ నేను బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ వాడుకోండి.
1.01 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ మీకు పవర్ 24 అనేది ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్లోన మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, క్యాప్ అని. సో ఆ క్యాప్ని మీరు ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ పవర్ వై అని ఉంది కదా, సో దీనికి మీరు ఇక్కడ క్యాప్ అని వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఈ సింబల్ని మీరు క్యాప్ అంటారు. సో కొన్ని క్యాలిక్యులేటర్స్లో మీకు డైరెక్ట్ క్యాప్ సింబల్ ఉంటుంది, ఇంకొన్నట్లో ఎక్స్ పవర్ వై అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఈ ఎక్స్ పవర్ వై అంటే ఏంటంటే క్యాప్ అనే సింబల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది 24. సో ఆ 24 అని ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వాల్యూ ఉంది కదా 1269. సో 1269.7346. సో ఈ వాల్యూని మీరు ఇక్కడ రాసుకొని బై డినామినేటర్ వాల్యూను కూడా అలాగే క్యాల్కులేట్ చేసుకోండి. సో ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే ఈ క్యాలిక్యులేషన్ని రిమూవ్ చేయండి. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత 1.01 తర్వాత క్యాప్ చెప్పాను కదా, క్యాప్ అంటే ఎక్స్ పవర్ వై అని. సో క్యాప్ 24. ఓకే, మనకి ఈ వాల్యూ వచ్చింది 1.269. సో దీనికి -1 రాయాలి. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది 0.2697. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందో అదే మనకి ఈఎంఐ అన్నమాట. సో ఇక్కడ నాకు ఓకే, ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని మళ్ళీ 0 చేసుకోండి. 0 చేసుకొని ఇక్కడ నేను 1269.7346 డివిజిబుల్ బై 0.2697. మీరు ఈ వాల్యూ చూసుకుంటే 4707.9 అంటే దగ్గర నాకు ఈఎంఐ అనేది అంటే నేను మంత్లీ కట్టాల్సిన వాల్యూ ఎంత అంటే 4708 రూపీస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఈఎంఐ అనేది నాకు లక్షకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% ఉంటే 2 ఏళ్లకి నేను ప్రతి నెల ఎంత కట్టాలి అంటే 4708 రూపాయలు కట్టాలన్నమాట ఈఎంఐ రూపంలో. సో ఇందులోనే మీకు డౌట్ రావచ్చు, నాకు ఫస్ట్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ ఎంత అసలు పడుతుంది, అండ్ సెకండ్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ ఎంత అసలు పడుతుంది, అండ్ థర్డ్ మంత్ అండ్ ఫోర్త్ మంత్ అలాగా 2 ఇయర్స్ అంటే 24 మంత్స్ ఎలాగా ఇంట్రెస్ట్ అండ్ అసలు ఎంతెంత కట్ అవుతుంది మీకు డౌట్ రావచ్చు. సో ఇందులోన మనము అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈఎంఐ అనేది 4707 రూపీస్ కదా. సో అది పక్కన రాసుకోండి. సో ఈఎంఐ అనేది ఎంత 4707 రూపీస్ 4707 రూపీస్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత అండ్ అసలు ఎంత అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ నేను ఒక 2 మంత్స్ గురించి చెప్తాను, నెక్స్ట్ మంత్ నుంచి మీరే చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఎలాగంటే I ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకోండి P ఇంటూ T ఇంటూ R బై 100. ఓకే, ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ మంత్కి ఎంత పడుతుంది అనేది ఇది నాకు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ P అంటే ఎంత, P అంటే 1,00,000, P అంటే మనకి అసలు. సో 1,00,000 ఇంటూ టైము, ఇక్కడ నాకు 2 ఇయర్స్, టైం అనేది ఇయర్స్లో ఉండాలన్నమాట. 2 ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నాకు 12% పడింది. సో 12/100. సో ఈ ఇంట్రెస్ట్ అనేది నాకు 2 ఇయర్స్కి మాట. బట్ నాకు మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి, ఎందుకంటే నా ఈఎంఐలో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తేనే నాకు అసలు ఎంత ఈఎంఐ రూపంలో కట్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో నాకు 2 ఏళ్ళకి గాను నాకు ఎన్ని మంత్స్ ఉంటాయంటే 24 మంత్స్ ఉంటాయి. సో నాకు ఇంటూ 1/24 వేసుకుంటే ఇది నాకు మంత్లీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది నాకు మంత్లీ ఇంట్రెస్ట్. ఓకే, సో నేను ఇలా మంత్లీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకున్నాను. ఎలాగా అంటే అసలు ఇంటూ 2 ఏళ్ళు ఇంటూ 12%/100. ఇదైతే నాకు 2 ఏళ్ళకి ఇంట్రెస్ట్ ఇక్కడ వరకు ఇంటూ 1/24 వేస్తే నాకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఈ లెక్క ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 సున్నాలు కొట్టేయండి. ఇంక ఇక్కడ ఎంత 1000 మిగిలింది ఇంటూ ఈ 2 12 24 ఇంటూ 1/24. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు మంత్లీ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత పడింది 1000 రూపాయలు పడింది. ఓకే, సో నా ఈఎంఐలో
అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కదా, అంటే ప్లస్ మంత్లీ ఇంట్రెస్ట్ మంత్లీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు ఈఎంఐ ఎంత 4707. సో ఈ అసలుని ఎక్స్ అనుకుంటున్నాను, ప్లస్ ఇంట్రెస్ట్ మనీని 1000 రూపాయలు. అంటే నాకు అసలు ఎంత కట్ అవుతుంది ఫస్ట్ మంత్ అంటే 4707 రూపాయలు మైనస్ 1000 అంటే 3707 రూపాయలు నాకు లక్షల్లోన ఈ అసలు అనేది ఈఎంఐ ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టిన తర్వాత నాకు ఈ అసలు అనేది తగ్గుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మంత్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇప్పుడు సెకండ్ మంత్ ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ మంత్ అసలు 3707 రూపాయలు అనేది కట్ అయింది, ఇది మనకి అసలు. సో అందులో ఇంట్రెస్ట్ అనేది మీరు ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు 1000 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది కట్ అయింది ఫస్ట్ మంత్. సో 1000 రూపాయలు. సో ఇప్పుడు మనం సెకండ్ మంత్కి మనం తీసుకున్న స్టార్టింగ్ అసలు 1,00,000 రూపాయలు ఉంది కదా, ఈ 1,00,000లో నుంచి మనకు ఫస్ట్ మంత్ 3707 రూపాయలు మనం ఆల్రెడీ కట్టేసాం కాబట్టి అది మైనస్ చేసుకోవాలి అన్నమాట. సో 3707 రూపాయలు మీరు దాన్ని 1,00,000లో నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, మైనస్ 3707 రూపాయలు. సో మీకు ఇంకా ఇంత అసలే మిగిలి ఉంది సెకండ్ మంత్ నుంచి. సో మీరేం చేయాలి అంటే ఈ అసలు మీద మీరు సెకండ్ మంత్ నుంచి మీకు వడ్డీ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాని 1,00,000 రూపాయల మీద మీరు మళ్ళీ సెకండ్ మంత్ నుంచి మీకు వడ్డీ అనేది జనరేట్ కాదు, ఓన్లీ ఈ మొత్తం మీదే అంటే 96,293 రూపాయల మొత్తం మీదే మీకు అసలు అనేది జనరేట్ అవుతుంది. సో మీరు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంట్రెస్ట్ I = మళ్ళీ PTR/100 P × T × R/100. ఇప్పుడు మనకు సెకండ్ మంత్ ప్రిన్సిపల్ ఎంత అంటే 96,293 రూపాయలు ఇంటూ ఇక్కడ నాకు టీ అనేది సంవత్సరాల్లో రావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకా నాకు ఎన్ని నెలలు మిగిలి ఉన్నాయి, 23 నెలలు మిగిలి ఉన్నాయి బై 12. ఓకే, అంటే మీకు టీ అనేది 23 నెలలు మిగిలి ఉన్నాయి కాబట్టి 23/12 ఇంటూ 12/100. సో మీరు ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 23 నెలలకు పడే ఇంట్రెస్ట్ అనేది మీకు జనరేట్ అవుతుంది అన్నమాట. సో అంటే 96,293 రూపాయలు ఇంటూ 23 ఇంటూ 12 /12 /100. మీరు చూసుకున్నట్టయితే ఈ 22,147 రూపాయలు 39 మీకు ఇవి 23 మంత్స్కి గాను. సో మీరు ఇది 1 మంత్కి కావాలి అనుకుంటే I = 22,147.39/23 వేసుకుంటే మీకు ఇది సెకండ్ మంత్ తాలూకా ఇంట్రెస్ట్ మాట. సో దీనికి /23 వేసుకుంటే 962.93 మీకు సెకండ్ మంత్ తాలూకా ఇంట్రెస్ట్. ఓకే, సో దీని ప్రకారం మీకు అసలు ఈఎంఐ వాల్యూ ఎంత, మీకు ఈఎంఐ వాల్యూ అనేది మీకు ఎప్పటికీ మీకు 24 మంత్స్కి సేమ్ ఉంటుంది అన్నమాట. సో 4707 రూపీస్ అనేది మీకు ఈఎంఐ వాల్యూ. ఈఎంఐ అంటే ఏమని చెప్పాను నేను, అసలు ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు కొద్దిగా ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ సెకండ్ మంత్లో మీకు ఈఎంఐ అంటే ఎంత సేమ్ ఈఎంఐ ఉంటుంది కాబట్టి 4707 మళ్ళీ అసలు ప్లస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పడింది 963 రూపాయలు దగ్గర. సో ఈ సెకండ్ మంత్ అని మనకి ఎంత అసలు కట్ అవుద్ది అంటే 4707 - 693. సో నాకు 4707 - 963. సో నాకు 3,774 రూపాయల అసలు అనేది నాకు సెకండ్ మంత్లో కట్ అవ్వాలన్నమాట. 963 రూపాయలు నాకు వడ్డీ అనేది పడింది, 1000 రూపాయలు పడింది. ఓకే, అండ్ అసలు 3,797 రూపాయలు పడింది. బట్ నాకు సెకండ్ మంత్కి వచ్చేసరికి వడ్డీ అనేది 963 రూపాయలు పడింది సెకండ్ మంత్. అండ్ సెకండ్ మంత్ అసలు అనేది 3,744 రూపాయలు పడింది. సో ఈ లెక్క ప్రకారం మనకి
ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది ఈఎంఐస్లో. ఫస్ట్ మంత్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, లాస్ట్ మంత్ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అసలు అనేది నాకు ఫస్ట్ మంత్ తక్కువ ఉంటుంది, ఇంకా సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి నాకు కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన ఈఎంఐ క్యాల్కులేషన్. సో ఇందులోన మీరు కావాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైంని మీరు జనరేట్ చేసుకుని, అంటే మీకు ఏదైతే పడ్డాయో అవి మీరు చూసుకొని మీరు ఇందులో రీప్లేస్ చేసుకుంటే మీకు ఈఎంఐ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, అసలు ఎంత పడుతుంది, ఫస్ట్ మంత్కి ఎంత, సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ అండ్ సో ఆన్, మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.